నేను నిజామాబాద్లో ఫీ రీయింబర్స్మెంట్కి వ్యతిరేకంగా వేల సంఖ్యలో చిన్న పాదయాత్ర ధర్నా చేసి వచ్చినాయి. ఇక్కడ పార్లమెంట్ సెషన్ రాకంటే మొత్తం లక్షల మందితోటి ఒక ధర్నా కార్యక్రమము హైదరాబాద్లో రామచంద్రరావు గారు తొందరగా ప్లాన్ చేయాలి. ఆయన చేస్తున్నది కూడా నాకు సమాచారం ఉంది. ఈ ఒక్క ఫీ రీయింబర్స్మెంట్ అలోన్, ఫెయిల్యూర్ ఆఫ్ ఫీ రీయింబర్స్మెంట్ ఈజ్ ఇనఫ్ టు టాపిల్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ బీజేపీ టు విన్ ఇన్ తెలంగాణ. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉన్నాయి. ఈయన జై జవాన్, జై కిసాన్, జై యువ అంటున్నాడు. వీళ్ళవి రేవంత్ క్యాబినెట్ యావరేజ్ 62 ఏళ్ళు. రేవంత్ క్యాబినెట్ యావరేజ్ 62 ఏళ్ళు. మరి ఈయన కేంద్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ జంజీ చేస్తారట. ఈ కాంగ్రెస్ పార్టీ పురాతనపు పార్టీ. తవ్వకాల్లో వెళ్ళిన వాళ్ళకి పదవులు ఇచ్చే పార్టీ. జెన్జీలు మంత్రులు చేస్తారు. 62 ఏళ్ళు నీ క్యాబినెట్ యావరేజ్. ఫస్ట్ వీళ్ళ ముఖాలకి ఫీ రీయింబర్స్మెంట్ గురించి జవాబు ఇవ్వమంటున్నాను నేను ఇద్దరిని. పాతోడు ఎందుకు ఇవ్వలే, కొత్తోడు ఎందుకు ఇస్తలేడు. వీళ్ళిద్దరు ఢిల్లీకి వచ్చింది ఫస్ట్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే ఓన్లీ 3 ప్రాజెక్టుల మీద, ఎంటైర్ కాళేశ్వరం కాకుండా ఓన్లీ 3 ప్రాజెక్టుల మీదనే సీవేకి అప్పచెప్పారు. వీళ్ళిద్దరు మాట్లాడుకొని చేసిండ్రు. వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ కారు స్పీడ్ నడుస్తుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. మంచి కోఆర్డినేటెడ్ ట్రిప్పు ఢిల్లీకి కలిసి వచ్చింది 2 రోజులు. ఈ రేవంత్ ఒకప్పుడు మిత్రుడు, నాకు మిత్రుడు అంటుంటే నేను. ఈయన పీసీసీ ప్రెసిడెంట్ అయితే సంతోషపడ్డా. పీసీసీ ప్రెసిడెంట్ అయినాక అన్ని ఇంప్లిమెంట్ చేయని వాగ్దానాలు చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయినా. సరే గెలుద్దామని ఏదో చేస్తున్నట్లే, సీఎం అయినాక కష్టపడతారులే అని. సీఎం అయినాక అధికారమే లక్ష్యంగా, అవినీతే పరమావధిగా కుటుంబ పాలననే, ఏదైతే కుటుంబ పాలన వదిలించుకుందో తెలంగాణ, గదే కుటుంబ పాలన తెచ్చిపెట్టిండు. మళ్ళా అన్ని బురదజల్లే కార్యక్రమాలు. నీకు చేతగాక, నీకు రైస్ ప్రొక్యూర్మెంట్ చేయలేక కేంద్రం మీద బురద చల్లుతున్నారు. నీకు నీళ్ళు ఇచ్చుడు చేతగాక డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నావు. నీకు ఏది చేత కాదు. నీ పాలనలో అడ్మినిస్ట్రేషన్ శూన్యం. ఫస్ట్ మీరు జవాబు ఇవ్వండి. ఈ జెన్జీలను మంత్రులు చేసే ముందు, ఇంకా జెన్జీల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ భవిష్యత్తు ఆఫ్ తెలంగాణ జెన్జీ కథ ఏంది, అలా ఫీజుల కథ ఏంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లగాళ్ళ కథ ఏంది, అలా ఎడ్యుకేషన్ కాలేజీలు బంద్ అయ్యే పరిస్థితికి ఉంది. దానికి జవాబు అడగండి దయచేసి మీరు అందరు. ఇదే చెప్తున్నా కదా, మొత్తం మర్మం ఆయన చేసిపోయిండు, మొత్తం రాష్ట్రాన్ని దోసుకపోయిండు. ఆ దోషినో నేను కాపాడుతున్నాడు, ఆయన దగ్గర దోసుకుంటున్నాడు. ఈ కోఆర్డినేషన్ కోసమే ఢిల్లీ ట్రిపుల్ కలిసి. నేను అదే అడుగుతున్నా, కాళేశ్వరం మొత్తం ఎందుకు ఇవ్వలేదయా? 3 డ్యామ్లు ఎందుకు ఇచ్చిర్రు సిబిఐకి? అది కూడా మొన్న ఎందుకు ఇచ్చిర్రు? మొన్న ఎందుకు ఇచ్చిర్రు? కాళేశ్వరం మొత్తం ఇవ్వాలి కదా సిబిఐకి. కేటీఆర్ ఎంత ఇచ్చిండు? రేవంత్కి ఎంత ఇచ్చిండు? ఈ కార్ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? అవునయ్యా, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నువ్వు 3 బ్యారేజ్లే ఎందుకు ఇచ్చినావు సిబిఐకి? మొత్తం కాళేశ్వరం యాజ్ అ హోల్ ఎందుకు ఇవ్వలేదు? మిగిలిన కాళేశ్వరం అంతా ఏమి అవినీతి లేదు, అందులో ఏమి డిజైన్లో అవకతవక లేవని నువ్వు సర్టిఫై చేస్తున్నావా? చెప్పు. అంటే రేవంత్ సర్టిఫై చేస్తుండా? నీ క్వశ్చన్కి నీకే ఆన్సర్ ఇవ్వాలి కదా. నీ క్వశ్చన్కి వీళ్ళకి ఎట్లా ఆన్సర్ ఇస్తా?
కేటీఆర్ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నాడు? ఈ కార్ స్లో డౌన్ చేయడానికి, ఫోన్ ట్యాపింగ్ స్లో డౌన్ చేయడానికి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో ఉన్న కరప్షన్ స్లో డౌన్ చేయడానికి, కాళేశ్వరం మొత్తం ఇవ్వకుండా 3 బ్యారేజీలు వేయడానికి, అది కూడా ఈ మధ్య ఇచ్చిండు సిబిఐకి. ఆయన కమిషన్ వేసుకున్నాడు, కమిటీ వేసుకున్నాడు, అది రిపోర్ట్ ఇచ్చినాక కూడా యాక్షన్ తీసుకోకుండా. చెప్పండి.